ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ మదర్ కానీ సిస్టర్ కానీ మీరు పెళ్లి చేసుకున్న వైఫ్ కానీ మీ రిలేటివ్స్ లో ఎవరైనా సరే వయసు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి పాలసీ తప్పకుండా కావాలి. ఆడవాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ లేకపోతున్నా ఈ పాలసీ ఇస్తారు. అండ్ సాలరీడ్ అయితే ఇంకా మంచిది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా సొంతంగా బిజినెస్ పెట్టి సంపాదించుకుంటున్న ఆడవాళ్ళకి కూడా ఈ పాలసీ వస్తుంది. ఇది ప్రైవేట్ కంపెనీలే కాదు, ఎల్ఐసి అండ్ ఎస్బీఐ కూడా ఈ పాలసీ ఇస్తుంది. నేను చెప్పేది ఒక 2 నిమిషాలు మీరు ఓపిక గా విన్నారంటే ఈ వీడియోని మీరే లాస్ట్ వరకు చూస్తారు. ఎందుకు ఇప్పుడే మాట్లాడుకుందాం. కేస్ 1, ఈ పాలసీ తీసుకొని మనకేం జరగలేదంటే మనం కట్టిన డబ్బులు జిఎస్టీ కాకుండా మొత్తం తిరిగి వస్తుంది. అండ్ కడుతున్న సమయంలో ఇలా 64 జబ్బులు, ప్రత్యేకించి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఇంకేదైనా ఇతర ప్రాబ్లమ్స్, లేడీస్ కి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ లో క్రిటికల్ గా కొన్ని కండిషన్స్ ఉంటాయి, 64 కండిషన్స్. ఇందులో ఏదొచ్చినా లక్షల్లో డబ్బులు మనిషి ఉండగానే ఆ ప్రాబ్లం రాగానే మనకి అందిస్తారు. అండ్ పాలసీ కడుతున్న డబ్బులకి బెనిఫిట్ గా ప్రతి సంవత్సరం హెల్త్ కేర్ బెనిఫిట్స్ కింద 30,000కి పైగా ఈ పాలసీ కడుతున్న వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్స్ అని, ల్యాబ్ టెస్ట్ లో కానీ, మెడిసిన్స్ లో కానీ డిస్కౌంట్స్ ని ఈ పాలసీ ద్వారా పొందొచ్చు. అదే ప్రమాదవశాత్తు తీసుకుంటున్న పర్సన్ కి ఏదైనా జరిగింది అనుకోండి, కేస్ 2, ఈ పాలసీ ఎంతకైతే తీసుకొని ఉంటామో ఆ మొత్తం డబ్బుల్ని ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేస్తారు. దాని మీద రూపాయి ట్యాక్స్ కూడా మనం కట్టాల్సిన నీడ్ లేదు. అలాగే ఇది ఆడవాళ్ళకి సంబంధించిన పాలసీ కాబట్టి వాళ్ళ పిల్లలకి నెల నెల మనం 5,000 నుంచి 10, 15, 25,000 అలా 50,000 కూడా ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కొన్ని సంవత్సరాలు పడేలా కూడా ఈ పాలసీ మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళంటేనే పిల్లలకి రిలేటెడ్. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి నెల నెల ఖర్చులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ నెల నెల ఖర్చులకు కూడా డబ్బులు అందించే పాలసీ ఇది. ఇలాంటి పాలసీకి నెల నెల ఎంత కట్టాలో తెలుసా? సుమారుగా 500 నుంచి 600 రూపాయలు. వయసుతో పాటు ఇది పెరుగుతుంది కరెక్టే, కానీ ఆ డబ్బులకి మీకు ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ కి సంబంధమే ఉండదు. ఈ వీడియో మొత్తం మీద నేను ఆడవాళ్ళని ఫోకస్ చేసే పాలసీల గురించి మాట్లాడతాను. కానీ చాలా వరకు పాలసీలు, ఇప్పుడు నేను మాట్లాడే అన్ని పాలసీలో 80% పాలసీలు మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు, కొన్ని మాత్రమే ఆడవాళ్ళకి ప్రత్యేకించి. అదేంటో కూడా నేను చెప్తాను. మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు, వివరాలు తెలుసుకోండి. తర్వాత మీ అంతటిగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అరే ఇలాంటిది ఒకటి నా దగ్గర ఉండిండాలి, లేకపోతే మా అమ్మక, చెల్లిక, నా భార్యక ఉండిండాలి ఇలాంటి పాలసీ, లేకపోతే నాకు కూడా ఉండిండాలి ఇలాంటి పాలసీ అని మీకు అనిపిస్తుందా? అప్పుడే తీసుకోండి. అంతేకాని నిర్లక్ష్యం చేసి ఇలాంటివి ఎన్నో వింటుంటాను ఈ వీడియోని క్లోజ్ మాత్రం చేయొద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి నేను చెప్తున్న టాపిక్ ని సర్చ్ చేసి చూడండి. ఒక్క వీడియో తెలుగులో కాదు, ఇక ఏ ఇతర లాంగ్వేజ్ లో కూడా లేదు. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి బెనిఫిట్ వచ్చేది కదా. మోస్ట్లీ యూట్యూబ్ ఇవన్నీ చూసేది, సంపాదించేది కూడా మగవాళ్ళని ఒక ఒపీనియన్ సొసైటీలో ఉంటుంది. కానీ ఒక ఇల్లు సక్రమంగా నడవాలంటే దానికి మగవాళ్ళు కాదు, ఆడవాళ్లే ప్రధానమైన కారణం. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్త్ బాగుండాలంటే 80% ఆడవాళ్లే కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న సర్వే ప్రకారం 45% ఆఫ్ ద ఉమెన్ ఈ మధ్య కాలంలో కొత్తగా ఉంటున్న జనరేషన్ లో వాళ్ళు కూడా జాబ్స్ చేసి ఆ ఇల్లు ఎదగడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ పాలసీలు హౌస్ వైఫ్ కి ఇస్తారు, సాలరీడ్ కి ఇస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఇస్తారు. అండ్ ఇలా ఇస్తున్నా ప్రాపర్ గా ప్రచారం లేదు. చెప్పాను కదా, యూట్యూబ్ లో ఒక వీడియో లేదు, ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఎక్కువ తీసుకోవట్లేదని ప్రెసెంట్ డిస్కౌంట్ లో కూడా ఇస్తున్నారు ఈ పాలసీలని. ఇప్పుడు నేను చెప్పాక మీరు చెక్ చేసుకొని మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి చాలా టైం నుంచి ఉందిలేండి, కొంత టైం ఉంటుంది ఈ అవగాహన పెరిగే కొద్ది. ఇప్పుడు నేను చేశాను, కమింగ్ టైమ్స్ లో చాలా మంది వీడియోస్ చేసి ఆడవాళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ చేసేస్తారు ఆ ప్రైస్ ని. చూడండి, నా రోల్ ఈ కంపెనీలో ఈ పాలసీ బాగుంది మీరు కొనేయండి అని చెప్పడం కాదు. నన్ను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు పెట్టి ఈ పాలసీని ప్రమోట్ చేయని నన్ను పంపించలేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇది అవసరం అని నేను స్ట్రాంగ్ గా భావించాను కాబట్టి గొంతులా పెట్టి మరి అరిసి చెప్తున్నాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు లైక్ చేయకండి, వివరాల్ని చూడండి. కమింగ్ టైమ్స్ లో కొంత ముందుకు వెళ్ళండి, మీకు వివరాలు అర్థమవుతాయి. ఇది ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ యూట్యూబ్ వీడియోలో అయినా మీరు వినుంటే లైక్ చేయకండి. కొత్తగా తెలుసుకున్నారంటే మాత్రం లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు అసలు కడుతున్న పాలసీలు ఏవేవి? ఎల్ఐసి రిలేటెడ్ గా కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మీ పిల్లల రిలేటెడ్ గా కానీ పాలసీల వరకు చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఏ పాలసీలు మీరు కడుతున్నారు? ఎందుకంటే వాటి రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, అసలు అది ఈల్డ్ కరెక్ట్ గా లేకపోతున్నా, ఏదైనా రాంగ్ పాలసీలో మీరు ఉంటున్నా, మన ఛానల్ ని ఫాలో అవుతున్న మెజారిటీ వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంది. ఈజీగా వాటి రిలేటెడ్ గా ప్రోస్, కాన్స్, పాజిటివ్స్, నెగిటివ్స్ చెప్పేస్తారు. ఆర్ వాటిని ఎక్కువగా కడుతున్నారని మన వాళ్ళు లైక్ చేసి అది రాంగ్ సైడ్ ఉన్నాయా లేకపోతే అవి బెటర్ గానే ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీకు షేర్ చేయడానికి నాకు అది యూజ్ అవుతుంది. మీరు అసలు ఏ పాలసీలకి ఎంతెంత డబ్బులు కడుతున్నారు అది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు సింగిల్ పేరెంట్స్ గా కూడా ఉంటారు కదా, హస్బెండ్ లేకనో లేకపోతే సమ్ రీజన్స్ తో సింగిల్ పేరెంట్ గా ఉంటారు, వాళ్ళ మీద పిల్లలు ఆధారపడి ఉంటారు, పేరెంట్స్ కూడా ఆధారపడి ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి నిర్లక్ష్యం చేయకూడదు. ఆల్రెడీ అప్పులు ఇంటి మీద ఎక్కువగా ఉంటున్నా, ఇంకేదైనా ఇష్యూస్ ఉంటున్నా, ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉంటున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రొటెక్టెడ్ గా ఉంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతున్నప్పుడు
ఫర్దర్ గా ఇల్లు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటుంది. మగవాళ్ళు ఎలా అయితే ఇప్పుడు ఉన్నారో ఆడవాళ్ళు కూడా ఈవెన్ దానికంటే ఎక్కువ రోల్ నే ప్లే చేస్తున్నారు. కాబట్టి పర్టికులర్ గా పిల్లల కోసం, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళ కోసం, బయట ఉంటున్న లోన్స్ కోసం, ఉంటున్న ఫైనాన్షియల్ బర్డెన్ కోసం ఖచ్చితంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఈ పాలసీ అనేది ఉండాలి. ఈ పాలసీలన్నింటినీ కంపేర్ చేయాలి కదా. మనం ఏ ఒక్క పాలసీ రిలేటెడ్ గా డబ్బులు తీసుకొని చెప్పట్లేదు కాబట్టి వాటిని కంపేర్ చేసి మొత్తం అన్ని ఫీచర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది మంచిగా అనిపిస్తుందో దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పిన తర్వాతనే కాదు, మీరు కంపేర్ చేసుకుంటారు కదా, లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను కదా. వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తారు. నేను చెప్పిన వివరాలు, మీరు పర్సనల్ గా చూసిన వివరాలు, వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకొని వాళ్ళని క్వశ్చన్స్ అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలసీ తీసుకోమని కాదు నేను చెప్తున్నది, అవేర్నెస్ ని తీసుకోండి, నాలెడ్జ్ ని తీసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ముందుకు వెళ్ళాలా లేదా అనేది. రైట్, ఈ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. లింక్ క్లిక్ చేయండి. 700 రూపీస్ కడితే 2 crore దగ్గరగా టర్మ్ పాలసీ వస్తుంది అంటారు. యూజువల్ గా నేను వీడియోస్ లో 1000 రూపీస్ అని చెప్తూ ఉంటాను. దానికంటే మీకు ఎక్కువ చూపించచ్చు. మీకు ఒకవేళ వయసు ఎక్కువగా ఉంటున్నా, ఏదైనా ప్రాబ్లం ఉంటున్నా, సో మీ డీటెయిల్స్ ని ఫస్ట్ ఫిల్ చేయండి. తర్వాత వ్యూ ప్లాన్స్ ని క్లిక్ చేయండి. సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, హౌస్ వైఫ్ అని అడుగుతారు. మీరు సాలరీడ్ అనుకోండి, సాలరీడ్ క్లిక్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ కి ఏ ఇన్కమ్ లేకపోయినా ఎలా ఇస్తారంటే హస్బెండ్ ఇన్కమ్ ఉంటుందా దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. సో హస్బెండ్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని కూడా మనకి పాలసీలు ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ ఓన్ గా మీరు బిజినెస్ చేసుకుంటే సెలెక్ట్ చేయండి. సాలరీడ్ అయితే సాలరీ సెలెక్ట్ చేయండి. తర్వాత యాన్యువల్ గా మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో చూసుకోండి. ఆర్ మీరు హస్బెండ్ ఇన్కమ్ అయింది అనుకోండి, హస్బెండ్ ఇన్కమ్ మీద అయితే మీరు హౌస్ వైఫ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, భర్త యొక్క సంపాదన ఎంత, దీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో నేను సాలరీ సెలెక్ట్ చేసి ముందుకు వెళ్తున్నాను. లెట్స్ సే ఇన్కమ్ 10 lakhs దగ్గరగా ఉందనుకుందాం ఇయర్లీ. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉమెన్ ఒక క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నట్టు. అదే మీరు హౌస్ వైఫ్ సెలెక్ట్ చేసుకుంటే ముందుకు వెళ్తున్నప్పుడు మీ హస్బెండ్ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతారు. హౌస్ వైఫ్ కి పర్సన్ వైఫ్ తో సంబంధమే లేదు. హస్బెండ్ ఇన్కమ్, హస్బెండ్ క్వాలిఫికేషన్. మళ్ళీ సాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని అడుగుతున్నారు. ఆడవాళ్ళకి మోస్ట్లీ ఉండదు. ఒకవేళ మగవాళ్ళకి క్వశ్చన్ అడిగితే మీరు ఏ 4 నెలల క్రితం మానేసి ఉంటే దాన్ని స్మోకింగ్ ఉందనే పెట్టాలి. మినిమం 12 నెలలు కానీ అయ్యుంటే మీరు మానేసి అప్పుడు నో అని పెట్టాలి. లాస్ట్ 6 months 7 months బ్యాక్ కానీ పొగాకు వాడుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ అనే పెట్టాలి. నేను ఇక్కడ నోని సెలెక్ట్ చేస్తూ మీరు ఏ సిటీ నుంచి అంటే ప్రెసెంట్ నేనున్న నెల్లూరు అని సెలెక్ట్ చేస్తూ క్లిక్ చేశానంటే ఇప్పుడు మనకి పాలసీలు అన్ని లోడ్ అవుతాయి. ఆల్మోస్ట్ 500 లేదంటే 600 రూపాయలు మనం కడుతూ ఉంటే 1 కోటి రూపాయల దగ్గరగా కవర్ వస్తూ క్యాన్సర్ కవర్ అవైలబుల్ గా ఉంటూ సంవత్సరం చాలా బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈ పాలసీల్లో ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. కాకపోతే నేను మీకు ఏమని చెప్పాను, కడుతున్న డబ్బులు కంప్లీట్ గా మీకు తిరిగి వచ్చేస్తుంది ఏం కాకపోతే అని చెప్పాను కదా. అలా రావాలంటే మనం ఎక్కువ సంవత్సరాలకు తీసుకోవాలి. యూజువల్ గా ఫ్యామిలీ రిలేటెడ్ గా బాధ్యతలు మనకి 60 సంవత్సరాలకు వస్తే ఎండ్ అయిపోతాయి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు, 30, 32 ఈవెన్ 35 కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఆ సందర్భాల్లో 65, 70 సంవత్సరాల వరకు కూడా బాధ్యతలు ఉండే అవకాశం ఉంది. మీకు ఎంత వయసు వరకు బాధ్యతలు ఉంటాయనేది మీకు అర్థమైనప్పుడు కవర్ అనేది అంత ఏజ్ వరకు పెట్టుకోవాలి. 100 సంవత్సరాలకు పెట్టుకోవచ్చు కదా అని వెళ్ళకండి. వీళ్ళు కూడా 80 సంవత్సరాలకు పెట్టుకోండి అని మీకు చెప్తారు, నమ్మకండి. 80 సంవత్సరాల వరకు మీరు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. మీరు 60 సంవత్సరాలకు పెట్టుకుని ఏ డబ్బులు అయితే కడతారో 80 సంవత్సరాలకు పెడితే ఎక్కువ డబ్బులు కట్టాలి కదా. ఆ మధ్యలో ఉంటున్న డిఫరెన్స్ ని మ్యూచువల్ ఫండ్ లో వేసుకున్నా అదే మీకు మంచి లాభం. ఇన్సూరెన్స్ ని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి చూడొద్దు. బట్ స్టిల్ ఇది కడితే నాకేం కాకపోతే డబ్బులు తిరిగి రాదు కదా అని ఒక దాంతో ఆగిపోతున్నారు. కాబట్టి డబ్బులు ఎలా తిరిగి రావాలో దాని గురించి చెప్తున్నా. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వదిలేండి, బజాజ్ అలయన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మొత్తం ఈ పాలసీలన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ లో నేను మీకు ఇలా ఒక బాక్స్ లా ఇచ్చేస్తాను. ఏ సెలెక్ట్ చేసుకోవాలని మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ బజాజ్ అలయన్స్ 16% డిస్కౌంట్ అంట. ఎలా అని మీరు సీ హౌ కొడితే ఫస్ట్ ఇయర్ లో 5% అంట. ఆన్లైన్ లో కొంటున్న దానికి ఇంకొక 6% అంట. సాలరీ ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఒక 5% అంట. సాలరీ కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, 5% ఎక్కువ ఉంటుంది. సరే, తర్వాత 5 ఫ్రీ యాడ్ ఆన్స్ అంట. 5 ఫ్రీగా ఇస్తున్నారంట. ఏంటండి ఇవన్నీ? అందులో చూడండి, ఫ్రీ హెల్త్ బెనిఫిట్స్ 36,500 పర్ ఇయర్. క్లిక్ చేశాను. ఆ 36,500 ఏమేం బెనిఫిట్స్ ఇస్తున్నారు? మీరు నెల 590 కడితే 36,500 ఏమేం బెనిఫిట్స్ ఇస్తున్నారు? ఇక్కడ ఫ్రీ ఉందా? ఇది క్లిక్ చేద్దాం. చూడండి, క్యాన్సర్ స్క్రీనింగ్, ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్, డయాబెటిక్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు, కాల్షియం సీరం టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్, ఇవి మీరు ఫ్రీగా చేయించుకోవచ్చు. అండ్ డాక్టర్ కన్సల్టేషన్ చూడండి, ఇక్కడ ఏ డాక్టర్స్ ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయిన దానికి 1000 రూపాయల దగ్గరగా బెనిఫిట్. ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్స్, మీ డైట్ అండ్ న్యూట్రిషన్ పరంగా కన్సల్టేషన్స్, ఎమోషనల్ సైకలాజికల్ గా కూడా మీకు సపోర్ట్ కావాలన్నా సైకాలజిస్ట్ రిలేటెడ్ గా కన్సల్టేషన్స్, మెడిసిన్స్ పరంగా, ల్యాబ్ టెస్ట్ పరంగా, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ పరంగా, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ పరంగా డిస్కౌంట్స్ నెట్వర్క్ హాస్పిటల్లో, వీటన్నిటికీ కూడా మీకు 36,500 దగ్గరగా బెనిఫిట్ ఉంది అంటున్నారు. ఈ బెనిఫిట్ లేదనుకుందాం, బెనిఫిట్ కోసం కాదు కదా. 36,500 వాడుకుంటే వాడుకుంటాం, వాడుకోకపోతే వాడుకోం, అది కాదు. ఇంకే ఇతర అడ్వాంటేజెస్ ఉంటాయి, వీటి గురించి తెలుసుకుందాం. బట్ చెప్పాను కదా, మీకు కానీ కంప్లీట్ గా కట్టిన డబ్బులు ఏం కాకపోతుంటే తిరిగి వచ్చేయాలనుకుంటే ఫుల్ రీఫండ్ ప్రీమియం
ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ అన్లాక్ నవ్ అని ఉంటుంది. బట్ అది క్లిక్ చేసే ముందు ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ 60 సంవత్సరాలకే నేను తీసుకుంటున్నట్టు అన్లాక్ నవ్ కొట్టానంటే ఇది పెరిగిపోతుంది. క్లిక్ చేస్తున్నా 70 years కి వెళ్ళిపోయింది. ఇందాక నేను కట్టిందంత 590 దగ్గరగా కట్టాల్సింది ఇప్పుడు 844 రూపాయలుగా కట్టాలి. ప్రతి నెల కట్టాలి. 70 సంవత్సరాల వరకు కట్టాలి. ఇందాక 60 సంవత్సరాల వరకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు 70 సంవత్సరాల వరకు ఈ టర్మ్ పాలసీ కావాలి అని మీకు అనిపించి తీసుకుంటుంటే ఎక్కువ ప్రీమియం కడతారు. బట్ ఆ కట్టిన ప్రీమియం అంతా ఎలాగొస్తుందో చూడండి. మీరు ఒక పాయింట్ కి నా బాధ్యతలు తీరిపోయాయి, నాకు ఈ పాలసీ వద్దు, నేను కట్టిన డబ్బులు నాకు కావాలనుకుంటే జిఎస్టీ పోను 3,62,000 రూపాయలు కట్టుంటారు మీరు 60 సంవత్సరాలు వచ్చే నాటికి. 70 సంవత్సరాల పాలసీ తీసుకుంటారు, కానీ 60 సంవత్సరాల నాటికి పాలసీ మీరు వద్దనుకుంటే మీరు కట్టిన డబ్బులంతా మీకు తిరిగి వస్తుంది జిఎస్టీ కాకుండా. రైట్? నేనైతే ఇదేం అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు కావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, నేనైతే వెనక్కి రాకపోయినా పర్లేదని ఇదే తీసుకోమంటాను. లేదు వెనక్కి కావాలంటే ఇక్కడ ఫుల్ రీఫండ్ ప్రీమియం దగ్గరకు వచ్చి అన్లాక్ ని క్లిక్ చేసే మీరు పాలసీని కొనుక్కోండి. నేనైతే అలా ఏం అవసరం లేదు అనుకుంటారు. అలా క్లిక్ చేయగానే మీకు రెండు చూపిస్తాయి, రెగ్యులర్ పే, లిమిటెడ్ పే. లిమిటెడ్ పే సెలెక్ట్ చేసుకుంటే మీరు సేవ్ అవుతారు కొంత డబ్బులు అని ఉంటుంది. బట్ మీకు నెల నెల ఇన్కమ్ ఉంటుంది అనుకుంటే రెగ్యులర్ పే లోనే వెళ్ళండి, ఎందుకంటే అదే ఓవరాల్ గా మనకి బెనిఫిట్. అలా క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ వస్తుందా, అక్కడ జస్ట్ మీరు నో యువర్ ప్లాన్ ఇన్ 2 minutes అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. మనకి ఏదైనా జరుగుతూ ఉంటే మన నామినీకి మనం ₹1,00,00,000 పాలసీ తీసుకుంటున్నాం, ₹1,00,00,000 ఇచ్చేస్తారు. ఎలా జరుగుతున్నప్పుడు ఇస్తారు? ఏ కారణంగా వెళ్ళినా, కాలం చేసినా, నాచురల్ గా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ తోనా, యాక్సిడెంటల్ ఆర్ మనల్ని ఎవరైనా, ఇక అవి మాట్లాడటం కరెక్ట్ కాదని మాట్లాడలేదండి, అలాగే ఏదైనా బాగాలేకపోతున్నా, కెలామిటీస్, వరదలు వచ్చాయి, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా జరిగింది, మనకి ఏదైనా అయింది, ఆర్ వైరస్ రిలేటెడ్ గా మనకి ఏదైనా అయినా దేని కారణంగా వస్తుంది. ఒక్క కండిషన్ లో రాదు, ఫస్ట్ ఇయర్ లో మనల్ని అలా జరుగుతున్నప్పుడు మాత్రమే రాదు ఈ టర్మ్ పాలసీ, ఫస్ట్ ఇయర్ లో. అది కూడా అండ్ పాలసీ తీసుకుని వెంటనే అలా వాళ్ళు చేసుకుంటారని ఒక భయంతోనే అంత ఈజీగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి, ఇన్కమ్ లేని వాళ్ళకి ఇవ్వరు. ఇందుకే ఇవ్వరు, రీజన్ ఇదే. ఫ్రీ బెనిఫిట్స్ ఏమున్నాయి, మనం కట్టిన డబ్బులంతా తిరిగి ఎలా వస్తుందో ఇందాకే మాట్లాడుకున్నాం. మనం 3 సంవత్సరాలు ఈ పాలసీని కడుతూ ఉంటే ఏదో ఒక పాయింట్ లో 12 నెలల పాటు ఈ పాలసీ మనం కట్టాల్సిన అవసరం లేదు. అంటే డబ్బులు లేకపోతుంటే ఏదైనా సంవత్సరం ఇబ్బందిగా ఉంది, 12 months బ్రేక్ తీసుకోవచ్చు. అది ప్రతి 3 సంవత్సరాలకి బెనిఫిట్స్ ఇస్తారు, ప్రీమియం బ్రేక్ ఆప్షన్ అని. అది కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అలాగే మనకి ఏదైనా ఒక క్రిటికల్ కండిషన్ వచ్చింది అనుకోండి, మనం చనిపోవాల్సిన అవసరమే లేదు, మనం బ్రతికుండగా కూడా కవర్ ఎంతైతే ఉందో అదంతా కూడా మనకి డబ్బుల రూపంలో ఇచ్చేస్తారు. అండ్ ఇందాక అన్నాను కదా 36,500 హెల్త్ బెనిఫిట్స్ అని, ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ఇలా పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. 36,500 బెనిఫిట్స్ ఇస్తూ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ 0 కమిషన్, వీలైతే కమిషన్ తీసుకోకుండా ఈ పాలసీని మీకు ఇస్తాను అని చెప్తున్నారు. పెయిడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, పేరెంట్ ఇన్కమ్ కి సంబంధించిన ప్రొటెక్షన్ మనం తీసుకోవచ్చు. యాక్సిడెంటల్ గానీ ఏదైనా జరిగితే దాని పరంగా కూడా అడిషనల్ గా మనం డబ్బుల్ని తీసుకోవచ్చు. క్రిటికల్ గా మనకి ఏదైనా ఇల్నెస్ వస్తుంటే 60 ఇల్నెస్లు ఉన్నాయి, 60 ఇల్నెస్లు ఉన్నాయి. ఆ 60 ఇల్నెస్లు కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్యాన్సర్ మెయిన్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఇంకా చాలా క్యాన్సర్లు స్పెషల్ గా వాళ్ళకి వచ్చేటివి ఉంటాయి కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా క్రిటికల్ ఇల్నెస్ లో వేస్తున్నారు. వాటికి సంబంధించి మనకి పెద్ద మొత్తంలో డబ్బులు అవైలబిలిటీలోకి వస్తుంది. ఫైనలీ ఇన్సూరెన్స్ కంపెనీ మంచిదా కాదా దాని రిలేటెడ్ గా డేటా కూడా ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఇదంతా కూడా మీరు ఇక్కడ నో యువర్ ప్లాన్ దగ్గర క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొంత ముందుకు వచ్చారంటే ఇక్కడ మీకు పేరెంట్ ఇన్కమ్ ప్రొటెక్ట్ అని ఉందా. దీని మీనింగ్ ఏంటంటే మన పేరెంట్స్ కి సంబంధించి మనం ఏదైనా ఇన్కమ్ నెల మన ఆప్షన్స్ లో మనకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఇన్కమ్ రావాలనుకుంటే ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు తీసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కి మన తర్వాత ఇన్కమ్ ఎలా అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. వాళ్ళకి మీరు నెల ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, లెట్స్ సే మీరు 50,000 ఇవ్వాలనుకుంటే మీరు నెలకి ₹1,000 కడితే చాలు. పాలసీ టర్మ్ 36 years ఉంటుంది. నెక్స్ట్ 36 సంవత్సరాల్లో ఈ తీసుకుంటున్న వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటున్న మదర్ కి, ఫాదర్ కి ఎవరెవరికి వెళ్ళాలనేది కూడా ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి మదర్ కి, ఫాదర్ కి వెళ్ళాలా, ఫాదర్ కే వెళ్ళాలా, మదర్ కే వెళ్ళాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ కి మీరు సేఫ్టీగా నెల 50,000 వెళ్ళేలా కూడా నెలకి ₹1,000 కట్టి ఈ పాలసీ ద్వారా మనకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఇన్కమ్ లా డబ్బులు వెళ్తుంది. పేరెంట్స్ కి కాదు, మరి పిల్లలకి కావాలంటే బజాజ్ అలయన్స్ వాళ్ళకి సంబంధించిన ఈ పాలసీ కాదు, ఇంకొక పాలసీ ఉంది సూపర్ ఉమెన్ అని, దాంట్లో వర్క్ అవుతుంది అనమాట. బట్ ఇది పేరెంట్స్ కి. అది కాకుండా ఇంకొకటి చూడండి, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. సపోజ్ యాక్సిడెంట్ ద్వారా మనకి ఏదైనా జరిగితే ఒకేసారి 25 లక్షలు కావాలా, 50 లక్షలు కావాలా, ఒక ₹1,00,00,000 కావాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ₹1,00,00,000 కావాలంటే ₹545 మనం నెల కట్టాలి. ఆల్రెడీ మనం ₹591 కడుతున్నాం, దానికి ₹1,00,00,000 మనకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంకొక ₹545 ఎక్స్ట్రా కడితే ఇంకొక కోట్ వస్తుంది. ఈ కోట్ అనేది మాత్రం యాక్సిడెంట్ లో జరిగితేనే వస్తుంది. ముందు తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం యాక్సిడెంట్ లోనే వస్తుంది, నాచురల్ గా జరిగిన వస్తుంది, దేనికైనా వస్తుంది. అది మీరు యాడ్ చేసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ మనకి ఏదైనా వచ్చినప్పుడు ఆ క్రిటికల్ ఇల్నెస్ కూడా వీళ్ళు చెప్పిన లిస్ట్ లో ఉంటాయి. ఇదిగోండి 60 క్రిటికల్ ఇల్నెస్ ఉంటాయి. లివర్ కానీ, లంగ్స్ కానీ,
క్యాన్సర్ కానీ, బ్లైండ్నెస్, డెఫ్నెస్, మనకి చేతులు కాళ్ళు రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్, ఎన్సెఫలైటిస్, ట్యూబర్క్యులోసిస్, ఇలా 60 కండిషన్స్ లో ఏదైనా మనకు ఒక కండిషన్ వస్తే ఎంత ఇయ్యాలి మనకి, రైట్ ఫ్రమ్ 1 లక్ష నుంచి ₹1,00,00,000 వరకు మనం ఎంత సెలెక్ట్ చేసుకుంటే అది క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ గా రైడర్ గా మనకి యాడ్ అయ్యి మనం ఈ పాలసీని తీసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇంత పెద్ద మొత్తంలో మనకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. ఈ పాలసీ పేరు బజాజ్ అలయన్స్ ఈ టచ్ అనమాట. అండ్ పిల్లల రిలేటెడ్ గా కావాలనుకుంటే కొంచెం కిందకు వచ్చారంటే సూపర్ ఉమెన్ టర్మ్ ప్లాన్ ఉందా, ఇది పిల్లలకి ఇస్తుంది ఇన్కమ్. క్లిక్ చేస్తున్నాను, ప్రొసీడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి కూడా మీరు నో యువర్ ప్లాన్స్ ఇన్ 2 minutes అని క్లిక్ చేసి కొంచెం ముందుకు వచ్చారంటే ఫ్యామిలీ ప్రొటెక్ట్ ఫర్ చైల్డ్ అని ఉందా. ఇందాక పేరెంట్స్ కి ఎలా అయితే 50,000 వరకు మనం ఇవ్వగలమో ఇక్కడ కూడా చైల్డ్ కి అలా ఇవ్వగలం. పర్సన్ కి ఏదైనా జరుగుతున్నప్పుడు పిల్లల ఏజ్ అనేది 18 to 25 years ఇన్ బిట్వీన్ ఉంటున్నప్పుడు వాళ్ళకి ప్రతి నెల ₹50,000 దగ్గరగా కూడా ఇన్కమ్ గా వాళ్ళకి వెళ్తుంది. ఆ పర్సన్ కి ఏదైనా జరుగుతున్నప్పుడు ఇది కేవలం ఉమెన్ కి మాత్రమే ఈ పాలసీ. బజాజ్ అలయన్స్ కంప్లీట్ అయిపోయిందా. నెక్స్ట్ బెనిఫిట్స్ ఇస్తున్నది, ఫ్రీ బెనిఫిట్స్ ఇస్తున్నది టాటా ఏఐఏ. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ చూద్దాం. ఫ్రీ 5 యాడ్-ఆన్స్ ఉందా, దాన్ని క్లిక్ చేసి ఫ్రీ హెల్త్ బెనిఫిట్స్ ₹30,933 per year ఉందా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, టెలి కన్సల్టేషన్స్ కానీ, మెడికల్ సెకండ్ ఒపీనియన్ కానీ, ల్యాబ్ టెస్ట్లకు కానీ, మెడిసిన్స్ రిలేటెడ్ గా కానీ ఎలా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బెనిఫిట్స్, అండ్ దాని కారణంగా యాడ్ చేస్తే ఎంత బెనిఫిట్స్ యాడ్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు పాలసీ ఏంటో చూద్దాం. ముందుకు వెళ్తున్నాను. పాలసీ పేరు సంపూర్ణ రక్ష ప్రామిస్. మీరు క్లిక్ చేసి సేమ్ ఇందాకట్లా అని ఇక్కడ కూడా ఏ వాటికి వస్తుంది ఏ వాటికి రాదు ఉంటుంది. ఇందాక మనం ఫ్రీ బెనిఫిట్స్ ని చూసాం. అలాగే పర్సన్ పెళ్లి అవ్వక ముందు తీసుకున్నారనుకోండి, పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ పిల్లోడు, సెకండ్ పిల్లోడు, లేకపోతే అమ్మాయి పుట్టిన తర్వాత కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ని పెంచుకుంటూ రావచ్చు. హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ని పెంచుకోవచ్చు. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు. క్రిటికల్ కేర్ రిలేటెడ్ గా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం, ఇలాంటి అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ టాటా రిలేటెడ్ గా మీకు తెలిసిందే. అండ్ ఆ టాటా రిలేటెడ్ గా ఉన్న రేటింగ్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో అయితే ఈ 2 పాలసీల్లోనే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్, నార్మల్ బెనిఫిట్స్ కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తున్నవి. బట్ ఒకవేళ నాకు ఆ ఎక్స్ట్రా బెనిఫిట్స్ వద్దు అనుకుంటే, ఓపెన్ గా మాట్లాడుకుందాం, వద్దు అనుకుంటే ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి తీసుకునేవి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి తీసుకునేవి. బట్ ఇక్కడ నుంచి ఇంకొంత సింప్లిఫై చేద్దాం. ఇలా ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఇది ఇది అని అంటే మీకు లాస్ట్ క్లారిటీ ఉండదు. కాబట్టి ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇన్సూరెన్స్ అన్నింటినీ కూడా ఆ టేబుల్ లో పెడుతూ దేని తీసుకుంటే ఏ అడ్వాంటేజ్ ఉంది ఇలా చూపించారనుకోండి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇందులో ఉంటున్న ప్రతి పాలసీ కూడా అబ్బాయి అమ్మాయి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తీసుకునేటివే. ఒక్కటి తప్పించి బజాజ్ అలయన్స్ వాళ్ళకి సంబంధించిన సూపర్ ఉమెన్ టర్మ్ ప్లాన్ తప్పించి అన్ని అబ్బాయిలు తీసుకోవచ్చు, అమ్మాయిలు తీసుకోవచ్చు. కాబట్టి కంపారిజన్ ఇద్దరిని మైండ్ లో పెట్టుకునే చేసిందే. ఇప్పుడు ఈ టేబుల్ గమనించండి. మనం బజాజ్ అలయన్స్ టాటా ఏఐ గురించి మాట్లాడేసుకున్నాం. కానీ ఆ రెండింటిని కంపేర్ చేశారనుకోండి, క్రిటికల్ ఇల్నెస్ లో బజాజ్ అలయన్స్ వాళ్ళు ఎక్కువ డిసీజెస్ ని కవర్ చేస్తున్నారు. 60 డిసీజెస్ ని కవర్ చేస్తున్నారు. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇద్దరికి ఒకటేలా ఉంది. అండ్ ఫ్రీ బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా ఇద్దరు, ఈ 2 ఫ్రీ బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా. అందులో బజాజ్ అలయన్స్ ఫ్రీ బెనిఫిట్స్ ఇంకొంత బెనిఫిషియల్ గా కనిపిస్తాయి. సో విత్ రెస్పెక్ట్ టు ఫీచర్స్ మనకి బజాజ్ అలయన్స్ స్టాండ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు బ్రాండ్, క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా కాదు, బ్రాండ్, నమ్మకం, వీటిల్లో ఎక్కువగా మనం థింక్ చేయాలంటే టాటా వాళ్ళది. ఆ రెండిట్లో సెలెక్ట్ చేసుకోవాలంటే, వీటి అన్నిటితో కంపేర్ చేయాలంటే మాత్రం ఇప్పుడు చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలయన్స్, టాటా ఏఐ, ఈవెన్ ఎల్ఐసిని కూడా కంపేర్ చేశాను. ఎల్ఐసికి సంబంధించి కూడా టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇవి 2 వాటితో కూడా కంపేర్ చేసి మీకు ఈ డేటాను పెడుతున్నాను. స్పెషల్ బెనిఫిట్స్ ఏమేమి ఇస్తున్నారని చూస్తే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మ్యాక్స్ లైఫ్, ఈవెన్ ఎల్ఐసి ఉమెన్ రిలేటెడ్ ఏం స్పెషల్ గా బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. అంతకుముందు చూపించాను కదా కంపారిటివ్ టేబుల్, మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ కి డిస్కౌంట్ అని ఆ ఒక్క డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కాకుండా సాలరీడ్ ఉమెన్ కి అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆన్లైన్ లో తీసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మ్యాక్స్ లైఫ్ వాళ్ళు మెటర్నిటీ కవరేజ్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఇస్తున్నారు. అంతే, ఇవేం పెద్ద బెనిఫిట్స్ ఏం కాదు, స్పెషల్ థింగ్స్ ఏం కాదు. కాబట్టి అది వదిలేద్దాం. క్రిటికల్ ఇల్నెస్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తున్నాయి. బట్ ఎన్ని డిసీజెస్ అనేది పాయింట్. డిసీజెస్ పెరిగితే కొంత ప్రీమియం పెరుగుతుంది. బట్ ఎక్కువ డిసీజులు కవర్ అయితే మంచిది కదా. అలా చూస్తే ఎక్కువ డిసీజులు కవర్ అవుతున్నది మ్యాక్స్ లైఫ్ లో, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ అలయన్స్, టాటా ఏఐఏ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ ఫైనలీ ఎల్ఐసి తక్కువ డిసీజులను కవర్ చేస్తుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉందా అన్నిట్లో అంటే అన్నిట్లో ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లో అప్ టు 2 crores వరకు ఇస్తున్నారు. క్యాన్సర్ కవర్ ఉందా? ఎస్, అన్నిట్లో ఉంది. కానీ ఎల్ఐసిలో బేసిక్ క్యాన్సర్ కవరేజే ఉంది. కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ లో చూడండి ఆల్ క్యాన్సర్ టైప్స్ కవర్డ్. ఈవెన్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలయన్స్ లో కూడా మాక్సిమం వేరియంట్స్ ఆఫ్ క్యాన్సర్ అని కవర్డే. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోకి వచ్చేసరికి టాప్ గా నిలిచేది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, సెకండ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి లైఫ్, థర్డ్ ప్లేస్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఫోర్త్ ప్లేస్ లో బజాజ్ అలయన్స్, టాటా ఏఐఏ, లాస్ట్ ప్లేస్ లో ఎల్ఐసి ఉంటుంది. సో దీంతో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. ఫీచర్స్, బెనిఫిట్స్ కావాలనుకుంటే ఫస్ట్ ప్లేస్ లో బజాజ్ అలయన్స్ ని పెట్టచ్చు, సెకండ్ ప్లేస్ లో టాటా అని పెట్టచ్చు.
పెట్టచ్చు. మిగిలినవేవి కూడా అంత ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏమి ఇవ్వట్లేదు. కానీ నాకు ఆ చిన్న చిన్న ఫీచర్స్ మీద నేనేం పెద్దగా ఇష్టం చూపించట్లేదు. ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటే మాత్రం వీటన్నిటిలో నుంచి హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి పక్కకు తీసేయండి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఎలాంటిదంటే సపరేట్ కేటగిరీ. నేను రూపాయి ఎక్కువ పెడతాను, ఫీచర్లు కూడా కొంచెం తక్కువ ఇస్తాను, కానీ ప్రీమియం సర్వీస్ మాత్రం ఇస్తాను. సర్వీస్ ప్రీమియం గా ఇస్తాను, ఎక్కువ డబ్బులు పెడతాను, కొంచెం తక్కువ ఫీచర్స్ ఇస్తానని కేటగిరీ. అండ్ పర్సనలీ నన్ను ఎవరైనా అడిగినా ఇది తీసుకోవాలా అంటే కూడా నేను ఇదేం తీసుకోమని కూడా సజెస్ట్ చేయను. ఎందుకంటే మనం పెడుతున్న డబ్బులకి కంప్లీట్ గా అంటే మనం వర్త్ అంటాం కదా, ఆ వర్త్ అయితే కాదు హెచ్డిఎఫ్సి లైఫ్. కానీ ప్రీమియం సర్వీస్ అనే పేరుతో ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తుంటారు కాబట్టి దాని పక్కన పెడదాం. నేను తీసుకుంది అదే, బట్ దాని పక్కన పెడదాం. నెక్స్ట్ ప్లేస్ నేను యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కి ఇస్తాను. ఉమెన్ కానీ మెన్ కానీ ఏది తీసుకోవాలన్నా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చాలు. థర్డ్ ప్లేస్ లోకి వెళ్తే టాటా ఏఐఏ పెట్టచ్చు. బికాస్ అక్కడ క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ గా మనకి బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయి. క్యాన్సర్ కూడా స్పెసిఫిక్ క్యాన్సర్ స్టేజెస్ నే వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఈ రెండు ఇష్యూస్ అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా దాంతో పోలిస్తే తక్కువ ఉంది. యాక్చువల్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏమి అంటే అది ఎక్కువ ఎంత ఉంటే అదే మంచిదని కాదు. డిఫరెంట్ క్లాజెస్ ఉంటాయి దాంట్లో. బట్ అల్టిమేట్ గా ఈజీగా మనం చూసి రికగ్నైజ్ చేయగలిగేది కాబట్టి అది మెన్షన్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఒక్క బాక్స్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసి ఉంటుంది. ఉమెన్ మెన్ ఏ వాటి రిలేటెడ్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కి వెళ్ళడం అని. వీలైతే దీని ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఒకటి, మీకు ఈవెన్ ఇప్పుడు తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా డబ్బులు లేకపోయినా ముందు మీకు బర్త్డే వచ్చే ముందు పుట్టినరోజు వచ్చే ముందే అసలు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఉంటున్న ఆడవాళ్ళు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ముందు లెక్క వేసుకోండి, పక్కన పెట్టుకోండి. బర్త్డే వచ్చేలోపు తీసుకోండి. ఎందుకంటే బర్త్డే వచ్చిందంటే ప్రీమియం పెరుగుతుంది, అదే మనం లైఫ్ లాంగ్ కట్టాలి. టర్మ్ ఇన్సూరెన్స్ వరకు ఏంటంటే ఒక్కసారి తీసుకునే ప్రీమియం లైఫ్ లాంగ్ అదే కడతాం. కాబట్టి పుట్టినరోజు ముందు తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం తక్కువ డబ్బులు కడతాం. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఇదంతా కంపేర్ చేయడానికి నేను డేటాను తీసుకుంది ఆ వెబ్సైట్ నుంచే. మీరు అది అక్కడికి వెళ్ళి మీ వివరాలను ఇచ్చారంటే ఇలా మీకు అన్ని ఇన్సూరెన్స్ మీకుంటున్న శాలరీకి మీకుంటున్న కండిషన్స్ కి ఇలా అన్ని ఇన్సూరెన్స్లు కనిపిస్తాయి. ఇక్కడ కంపేర్ అని ఉందా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కంపేర్ కూడా మీరు చేసుకోవచ్చు కంపెనీస్ ని. ఇప్పుడు చెప్పిన ఈ 3-4 కూడా పక్కన పెట్టి ఇలా ప్రతి ఒక్క దాన్ని సైడ్ బై సైడ్ పెట్టుకొని మీకు ఏ దాంట్లో ఎలాంటి బెనిఫిట్ ఉందనేది కూడా క్లియర్ గా మీరు కంపేర్ చేసుకొని మీకు ఏది బెటర్ గా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. తీసుకోవడం తీసుకోకపోవడం చివరి మాట, ముందు తెలుసుకోండి మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, మీకు ఏ పాలసీ మంచిగా ఉందని. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఒక 2-3 పాలసీలు నచ్చాయనుకోండి, కంపేర్ ప్లాన్స్ అని ఉంటుంది ఇక్కడ, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఏ పాలసీని కంపేర్ చేస్తారు, బజాజ్ అలయన్స్ ఈ టచ్ ప్లాన్ అన్నానా అది, అండ్ యాక్సిస్ మ్యాక్స్ వాళ్ళకి సంబంధించిన టర్మ్ ప్లాన్, ఈ మూడింటిని కంపేర్ చేద్దామా. చూడండి ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాల వరకు కవర్ ఇస్తున్నారు. బజాజ్ వాళ్ళైతే 80 సంవత్సరాల వరకే ఇస్తున్నారు. టాటా ఏఐఏ 100 సంవత్సరాల వరకు, యాక్సిస్ మ్యాక్స్ 80 సంవత్సరాల వరకు. 100 సంవత్సరాల వరకు అయితే నేను పర్సనల్ గా తీసుకోను. అండ్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్లెయిమ్స్ ఒక ట్రెండ్ ఎలా ఉంది, ఎంత పే చేశారు, డిస్కౌంట్స్ ఎంత ఇస్తున్నారు, ప్రీ లుక్ పీరియడ్ అంటే మీరు పాలసీ తీసుకొని మీకు నచ్చలేదు అనుకోండి 30 రోజుల్లో మీరు వెనక్కి చేయొచ్చు, టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా, క్లెయిమ్ సెటిల్మెంట్. యాక్సిస్ మ్యాక్స్ వాళ్ళేమో 24 అవర్స్ లో చేస్తానంటున్నారు. విత్ ఇన్ ఏ డే మనిషికి ఏదైనా జరిగినప్పుడు విత్ ఇన్ ఏ డే డబ్బుల్ని పే చేస్తారు యాక్సిస్ మ్యాక్స్. టాటా ఏ అయితే 4 అవర్స్ 4 గంటల్లోనే ఎక్స్ప్రెస్ క్లెయిమ్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళనే కాదు మోస్ట్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా విత్ ఇన్ ఏ డే ఆర్ మోస్ట్లీ 3 days లో మీకు సెటిల్మెంట్ చేసేస్తాయి. అండ్ మనం ఇంత డబ్బులు కడుతున్నాం మీరు చెప్పేస్తున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఫ్యూచర్ లో ఇది నేను డైరెక్ట్ గా ఒక పాలసీ తీసుకొని చెప్తాను మీకు ఏం జరుగుతుంది, 3 సంవత్సరాలు కట్టాక ఏం జరుగుతుందని. దానికి ముందు ఇలా 3 కంపెనీలకు సంబంధించి కంప్లీట్ గా కంపేర్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మిమ్మల్ని ఒక పాలసీలో తీసుకువెళ్తా, దీని దగ్గర తీసుకెళ్దాం. యాక్సిస్ మ్యాక్స్ చూడండి, నో యువర్ ప్లాన్ క్లిక్ చేస్తున్నాను. దానికి నెక్స్ట్ కి వస్తే క్లెయిమ్ కార్నర్ ఉందా, ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. క్లెయిమ్ గ్యారంటీ, మీరు 3 సంవత్సరాలు కానీ పాలసీ కట్టారంటే యాజ్ పర్ రెగ్యులేటర్ నార్మ్స్ IRDAI నార్మ్స్ ప్రకారం మీకు మేము డబ్బులు ఇవ్వాల్సిందే. చెప్తున్నది ఎవరు, యాక్సిస్ మ్యాక్స్ వాళ్ళు. యాక్సిస్ మ్యాక్స్ వాళ్ళు ఒకటే కాదు అన్ని కంపెనీలు ఇదే ఫాలో అవ్వాలి. ఈ సెక్షన్ 45 అండర్ లో ఎవరైనా 3 సంవత్సరాల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కడితే ఏ రీజన్ తో కూడా తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడాన్ని ఆపకూడదు. ఏదైనా తప్పు ఉంటే 3 సంవత్సరాల్లోనే చెప్పాలి. కానీ 3 సంవత్సరాలు కట్టేశారంటే మాత్రం ఎంతకైతే తన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడో తనకి ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి అంత మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే. మోసం చేస్తే అని అనుకోకండి. అలా అనుకుంటే 100లో 99.7%, 99.4%, 99.3%, 99.2% ఇలా మీకు ఇంత టర్మ్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఎలా కనిపిస్తాయి. అందరిది వాళ్ళు నిజంగా మోసం చేశారంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంపెనీలు నడుచుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లో అయితే మాత్రం తీసుకుంటున్న వ్యక్తికి ఏదైనా జరిగితే 3 సంవత్సరాల లోపు జరిగినా వస్తుంది. బట్ 3 సంవత్సరాల తర్వాత జరిగితే మాత్రం ఈ తప్పులు జరిగాయి కాబట్టి మేము ఇవ్వమని చెప్పే అధికారం మాత్రం ఈ కంపెనీలో ఏ కంపెనీకి లేదు. అకార్డింగ్ టు సెక్షన్ 45 IRDAI రూల్స్ ప్రకారం మీరు పాలసీ లోపలికి వెళ్ళాక కంపేర్ చేయలేరు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేశాక మెయిన్ పేజ్ లో హోమ్ పేజ్ లో ఉంటారు కదా, అక్కడ మీరు కంపేర్ ప్లాన్స్ ఉంటే దాన్ని క్లిక్ చేయొచ్చు. ఫైనల్ గా ఒకటి, మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. 5 కోట్లు ఇస్తున్నా తీసుకోండి.
తీసుకోండి, 10 కోట్లు ఇస్తున్నా తీసుకోండి, 15 కోట్లు ఇస్తున్నా తీసుకోండి. ఎందుకంటే ఇక ఇన్కమ్ ఉంది కాబట్టి ఇస్తున్నారు, మీ హస్బెండ్ కా ఇన్కమ్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. నేను వెళ్ళి అడిగి నాకు ఒక 100 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, నేను డబ్బులు కడతానన్నా నాకు ఇవ్వరు. ఎందుకంటే నాకు ఆ ఇన్కమ్ లేదు కాబట్టి. మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో మల్టిప్లైడ్ బై 25 మ్యాక్స్ అంతతో ఆపేస్తారు మోస్ట్లీ. మీకు సంవత్సరం 10 లక్షలు వస్తుంటే 10 లక్షలు మల్టిప్లైడ్ బై 25 2,50,00,000కు సంబంధించిన టర్మ్ పాలసీనే మీరు తీసుకోగలరు. ఇంకొక అడ్వాంటేజ్ చూడండి, ఇక్కడ కూడా బాక్సెస్ మరీ చెప్తున్నారు. ఆడవాళ్ళకి ఎంత, మగవాళ్ళకి ఎంత, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఎంత % డిస్కౌంట్ లో ఉన్నాయని అవగాహన లేకపోవడం వల్ల మీరు వన్స్ ఇవి తీసుకున్నారనుకోండి, ఇలా మీకు ఏదైతే తక్కువలో వస్తుందో ఈ ఇన్సూరెన్స్, ఈ ప్రీమియమే లైఫ్ లాంగ్ కడుతూ పోతారు. స్టార్టింగ్ ఇయర్ డిస్కౌంట్లు పోతాయి, సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏం కడతారు అదే లైఫ్ లాంగ్ కడుతూ పోతారు. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి నెక్స్ట్ మీ బర్త్డే వచ్చేలోపు, మీ పుట్టినరోజు వచ్చేలోపు మీకు నీడ్ ఉందనుకుంటే మీ సిస్టర్ కి, రిలేటివ్స్ కి, మదర్ కి, ఎవరికైనా సరే 50 సంవత్సరాల లోపు వాళ్ళకి మీద బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ మీద ఇంకా ఆధారపడి ఉన్నారు అనుకుంటేనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటున్న టైంలో ఏ డౌట్ ఉంటున్నాయి, టాక్ టు ఎక్స్పర్ట్ అనే ఒక కాల్ బటన్ ఉంటుంది, తెలుగులో మాట్లాడతారు. చూడండి ఇక్కడ కూడా నిపుణులతో మాట్లాడండి, టాక్ టు ఎక్స్పర్ట్ అని ఇక్కడ మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇది మీరు క్లిక్ చేస్తే మీకు వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. మాట్లాడి వివరాలను తెలుసుకోండి, పాలసీ తీసుకోవాలా లేదా కాదు, వివరాలను తెలుసుకొని తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇది సంపాదిస్తున్న మగవాళ్ళకి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ వాళ్ళ తర్వాత పిల్లలకి కానీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కానీ ఇన్కమ్ ఉండాలనుకుంటున్న ఆడవాళ్ళకి, ఇంట్లో లోన్స్, పర్సనల్ గా ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటున్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటేనే ఆ ఫ్యామిలీకి భద్రత స్ట్రాంగ్ గా ఉంటుందని ఒక అభిప్రాయంతో ఈ వీడియో చేశాను. తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన వాళ్ళలో ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అనేది నాకు అనవసరం, ప్రతి ఒక్కరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈవెన్ మీకు తీసుకోవడానికి ఇప్పుడు ఇష్టమే లేకపోతున్నా, నెగ్లెక్ట్ మీరు చేయాలనుకుంటున్నా, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఎంత అవుతుందో చూడండి. ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత కడుతున్నారో చూడండి. ఒక బిర్యానీ కాస్ట్ కూడా అంత పడదు, ఒక నెల తినే బిర్యానీ అంత కాస్ట్ కూడా పడదు. గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ మనకి వద్దు అనుకుంటున్న టైంలోనే వీళ్ళు ఇస్తారు. ఇది కావాలనుకోని ఆ పర్సన్ అనుకుంటున్నాడంటేనే క్రిటికల్ గా ఉన్నాడని. క్రిటికల్ గా ఉన్న పర్సన్స్ కి వీలు ఇవ్వరు. మంచిగా మనం ఉన్నప్పుడే ఫ్యూచర్ లో మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ బాగుండాలి కదా, వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఉండాలి కదా అని ఆలోచించి తీసుకునేదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పటికీ మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకుంటారని ఆశిస్తూ దీన్ని నిర్లక్ష్యం మీరు చేయరని, చెయ్యకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.